మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతలు 17వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. మరొకసారి చదువుకుందాం. సామెతలు 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. దేవుని ఘనమైన మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో నుండి మనం చూస్తే చూడండి, ప్రేమను వృద్ధి చేయగోరువాడు. ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ప్రేమను వృద్ధి చేయాలి, ప్రేమను పెంపొందింప చేయాలి, ప్రేమను అభివృద్ధి చేయాలి. అంతేగాని చూడండి, ప్రేమను వృద్ధి చేయగోరువాడు ఏం చేస్తాడట? తప్పిదములు దాచిపెడతాడు. అంటే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదాలు బహిరంగము చేయడు, ప్రకటన చేయడు, ఏమండి, జనులకు తెలియనీయడు. అంటే మీరు గమనిస్తే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 13వ అధ్యాయం అంటాడు, ప్రేమ తప్పిదములను దాచిపెడుతుందట. అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే ఇంకా తప్పును ప్రోత్సహిస్తున్నాడా? దాని అర్థము కాదు. అంటే వ్యక్తి యొక్క మార్పును కలుగ చేయడానికి, ఎవరైతే తప్పిదములు చేస్తున్నారో, ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తున్నారో, తప్పుగా నడుచుకుంటున్నారో, ఆ వ్యక్తి యొక్క మనస్సు మార్చడానికి, మారు మనస్సును పొందింప చేయడానికి, మార్పులోనికి తీసుకురావడానికి ప్రేమ చేత ఆ తప్పిదములను దాచిపెడుతున్నాడు. అంటే తప్పిదములు బయటికి కనపడకుండా ఏం కనపడుతుంది? ఇప్పుడు ప్రేమ కనపడుతుంది. ఉదాహరణకి నేను చెప్తాను. నన్ను ఒక వ్యక్తి తిట్టాడు అనుకుందాం. నన్ను ఒక వ్యక్తి తిట్టాడు, కొట్టాడు. అయితే నేను తిట్టిన దానిని బట్టి, కొట్టిన దాన్ని బట్టి నేనేం చేయాలి అంటే ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడి, ఆ వ్యక్తికి చేయగలిగిన పని చేస్తూ, నీళ్ళో లేకపోతే ఏదైనా తినిపించడమో, లేకపోతే ఏదైనా ఇవ్వడమో, ఏదైనా కష్టంలో ఆదుకోవడమో, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇలాంటివి చేసినప్పుడు ప్రేమ వృద్ధి అవుతుంది, ప్రేమ బలపరచబడుతుంది, ప్రేమ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం కనపడదు? ప్రేమ కనపడుతుంది కానీ తప్పిదములు కనపడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటి వ్యక్తి కూడా, తప్పు చేసినటువంటి వ్యక్తి కూడా ఏమవుతుందంటే, అరే నేను ఇంతగా తిట్టాను కదా ఈ వ్యక్తిని, నేను ఇంతగా అన్నాను కదా ఈ వ్యక్తిని, అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నాడే, అయినా కూడా నన్ను బాగా చూసుకుంటున్నాడే అనేటువంటి మనస్సు తనలో కలిగి మారు మనస్సు పొందేదానికి అవకాశము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, చూడండి, యేసు ప్రభువు కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మన తప్పిదములన్నీ కూడా దాచిపెట్టాడు. ఆయన ప్రేమలో మన తప్పిదములన్నీ కూడా రూపుమాపబడ్డాయి. చూడండి, ప్రేమ వృద్ధి అవుతున్న కొలది తప్పిదం యొక్క ఆనవాలు కనపడదు. అంటే ఇక్కడ మనం గమనించాలి, మన ప్రేమ చేత ఒక వ్యక్తి యొక్క చెడుతనమును మార్చిన వాళ్ళముగా మార్చబడుతున్నాం.
మన ప్రేమ చేత ఒక వ్యక్తి యొక్క చెడుతనము నుంచి మనం విడిపించిన వాళ్ళం అవుతున్నాం. నా ప్రియమైన వారలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకనే కత్తులు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఖతమైపోయారు. కానీ ప్రేమను పట్టుకున్న యేసయ్య మాత్రం నిలవబడ్డాడు. ఆయన ఆయన ప్రేమ సూత్రాలు, ప్రేమ మాటలు ఎంతోమంది నోటిలో నుండి వినపడుతూ ఉన్నాయి. ఆయన ప్రేమ సూత్రాలు, ఆయన ప్రేమ యొక్క ఆ మాటలు మనుషుల హృదయాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కత్తి పట్టిన వారందరూ కూడా కనబడుటలేదు. కానీ ప్రేమను పట్టినటువంటి యేసయ్య, ప్రేమతో ఉన్న ఆయన మాత్రము అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మహిమకరముగా అనేకులను ఆకర్షించుకుంటూ, అనేకులను రక్షించుకుంటూ, అనేకుల మనస్సులను మారుస్తూ, మంచితనము వైపు నడిపిస్తూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా సరే ప్రేమతోటి కార్యం జరిగించాలి. ప్రేమతోటి మన పనులు చేయాలి. కక్షతోటో అసూయతోటో మనం చేస్తే అది సరి అయిన విధానము కాదు. అది మనకు ప్రమాదములో ముంచివేస్తుండొచ్చు, ప్రమాదమును కొని తెస్తుండొచ్చు. కానీ ప్రేమలో మాత్రము ప్రమాదము లేదు. ప్రేమతో జయించాలి ఒక వ్యక్తిని, ప్రేమతో నడవాలి, ప్రేమ కలిగి నడిపించబడాలి. దేవుడు అప్పుడు తన ఘనమైన కార్యాలను, దేవుడు అంటేనే ప్రేమ అంటేనే దేవుడు. దేవునికి మించిన ప్రేమ మరొకటి లేదు. దేవునికి మించిన ప్రేమ మరొకటి లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ప్రేమను వృద్ధి చేయాలి, తప్పిదములు దాచిపెట్టాలి. ఎంతోమంది మన ఎదురుగా కనపడతా ఉంటారు, కానీ ప్రేమ చేత వాటిని జయించాలి. అటువంటి కృపను, భాగ్యమును, ధన్యతను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. మా వినికిడిలో దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మలచండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజువైన దేవుడవు, గొప్ప తండ్రివి, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడవు. మీ ఘనమైన కార్యాలు జరిగించండి. ఎంతోమంది బిడ్డల జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి ప్రభా. వారి అవసరాలు తీర్చబడాలి, వారి అక్కర్లు తీర్చబడాలి. దీవెనకరంగా మార్చమని యేసయ్య ఘనమైన ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.